పరదాల వీరుడు పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి వరదల్లో బురద రాజకీయాలు మానుకోవాలని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు అన్నారు. స్థానిక ది రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వరదలు వర్షాలతో అతలాకుతలమైన విజయవాడ ప్రజలను అన్ని విధాలా ఆదుకునేందుకు కూటమి ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటుందని, బాధితులకు సహాయం అందించేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాత్రి పగలు క్షేత్రస్థాయిలో పర్యటించి సహాయ చర్యలను పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. కేంద్రం నుండి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, హెలికాప్టర్లు, డ్రోన్ల ద్వారా వరద నీటిలో చిక్కుకున్న వారిని ఆహారం, నీరు, బిస్కెట్ ప్యాకెట్లు అందజేస్తున్నారని వివరించారు. బోట్ల ద్వారా వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించి పునరావాస కేంద్రాలకు తీసుకువెళ్తున్నారని పేర్కొన్నారు. ఓ పక్కన వరదలు వర్షాలతో అన్ని విధాలుగా నష్టపోతున్న విజయవాడని ఆదుకునేందుకు కూటమి ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదిన చర్యలు తీసుకుంటా ఉంది. బాధితులకి సహాయం అందించడంలో నేరుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే క్షేత్రస్థాయికి వెళ్ళి మీకు సహాయం అందుతుందా లేదా, నీళ్ళు వచ్చినాయా లేదా, భోజనం ప్యాకెట్లు వచ్చినాయా లేదా, వీటన్నిటిని ఆయనే స్వయంగా తెలుసుకొని వాస్తవ పరిస్థితులు క్షేత్రస్థాయి నుంచి ఎలా ఉన్నాయో అవగాహన చేసుకొని దానిపైన ఆయన ఈ యొక్క రిలీఫ్ మెజర్స్ అన్నింటినీ కూడా ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. కేంద్రం నుంచి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, హెలికాప్టర్స్ మీరు చూసినట్లే ఉండుంటారు. డ్రోన్స్ తోటి కూడా ఫుడ్ ప్యాకెట్స్ కొన్ని అందని ప్రాంతాలకు అందించే కార్యక్రమం కూడా మనం చేస్తా ఉన్నాం. అంటే ఎన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయో అన్ని విధాలుగా కూడా అన్వేషించి ప్రజలకి ఇబ్బందులు కలగకుండా ఏ విధంగా ఈ యొక్క సంక్షోభంలో వాళ్ళు ఆదుకోవాలన్న దాని మీదే ఎన్డీఏ కూటమి పనిచేస్తూ ఉంది. మీరు చూస్తే రీహాబిలిటేషన్ సెంటర్స్, పునరావాస కేంద్రాలు అనేకం పెట్టుకున్నాం. సుమారు ఒక 30 నుంచి 40 మంది ఐఏఎస్ ఆఫీసర్స్ని మనం ఎక్కడికక్కడ పాకెట్స్కి ఇన్ఛార్జీల కింద వేసుకున్నాం. వాళ్ళపైన స్టేట్ లెవెల్ ఆఫీసర్స్ని మళ్ళీ వాళ్ళ మీద రివ్యూకి పెట్టుకున్నాం. ఈ ఐఏఎస్ ఆఫీసర్స్తో పాటు ఎన్డీఏ కూటమి ప్రజాప్రతినిధులు కూడా కొంతమంది అక్కడ పనిచేస్తూ ఉన్నారు. ఎన్డీఏ కూటమి పార్టీ నాయకులు అక్కడికి వచ్చి పనిచేస్తూ ఉన్నారు. అందరూ కలిసికట్టుగా ఈ కార్యక్రమాన్ని ప్రజలకి ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా చేసే బాధ్యత మేము తీసుకుంటా ఉంటే, మొన్ననే వచ్చాడు ప్రధాన ప్రతిపక్ష పార్టీ హోదా రాని పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలపాలి. ఎప్పటికైనా ఆయన పరదాలు లేకుండా ప్రజల్లో తిరుగుతూ ఉన్నారు. సరే, వచ్చిన వారు ఏం చెప్పాలి? మీకు ప్రధాన ప్రతిపక్ష పార్టీ హోదా కూడా రాలా, అడుగుతా ఉన్నారు. అది రావాలనంటే ఎలా ప్రవర్తించాలి? ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా మీరు ఏ విధంగా ప్రవర్తించాలి? ఇది మేము చెప్పాలా? అక్కడికి వచ్చి మహిళలను అడుగుతా ఉన్నారు, నీకు అందిందా అని అడగడం పోయి నీకేం అందలేదు కదా, ఏమి చేయట్లేదు కదా అని అడుగుతా ఉంటే ప్రజలు తిరిగి సమాధానం ఇస్తా ఉన్నారు. పీకల లోతు నీట మునిగిన తర్వాత వాళ్ళు చేయాల్సింది ఏం చేయాలో చేస్తున్నారు అని. కేవలం రాజకీయమే చేయడానికి ఈ రోజున ఆయన పులివెందుల ఎమ్మెల్యే గారు ఈ రోజున విజయవాడకి పర్యటించారు. కేవలం రాజకీయమే. 3 నెలల్లో మీకేనా అధికారం ఇచ్చేస్తారా ప్రజలు? రాదు కదా.